ఎంతోమంది పిల్లలు ప్రతి ఆదివారం వచ్చి కొన్ని కార్యక్రమాలు నేర్చుకుంటున్నారు కాబట్టి విద్యార్థి వికాస గాయని అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థను వెంకరామంగా కృషి చేసినటువంటి కేశవరావు గారిని మనందరం కూడా ఒకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సేవా సంస్థల్లో టాప్ 3 సంస్థల 3 కూడా ఇవ్వాలి. దానికంటే వినూత్నంగా మామూలుగా రోటరీ లైన్స్ అందరికీ తెలిసినా కూడా గవర్నమెంట్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. గ్రంథాలయ సంస్థ ఇక్కడికి వస్తే మా ఏదో ఇంటికి వచ్చేట్టుగా ఉంటుంది, ఏదో తెలియని ఒక అనుభూతి వస్తుంది. అక్కడ వెళ్ళి ఆ పుస్తకాలు టచ్ చేస్తే ఇంకా ఒక తెలియని ఆనందం వస్తుంది. స్కూల్ డేస్ అన్ని గుర్తుకొస్తాయి. అక్కడ చాలా మంచి అనుభూతి వస్తుంది. అట్లాంటి ఇక్కడ ప్రోగ్రామ్ అంటే చదువు మేము ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం, వచ్చేస్తున్నాం. నేను వాటర్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ని, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రెసిడెంట్ అన్నాను. ఎందుకంటే నేను ప్రెసిడెంట్ కాబట్టి పేరు నేర్పించాను కాబట్టి వాళ్ళు అదే అనుకుంటారు. తర్వాత పాస్ట్ ప్రెసిడెంట్ అట్లానే వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్స్ ఉన్నాయి. అది కృష్ణా ఎన్టీఆర్ కలిపి దాదాపు 200 క్లబ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ నేను డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ చేస్తాను. చాలా సేవా సంస్థలో ఉండటం వల్ల కొంచెం బిజీగా ఉన్నాం. కొంచెం గవర్నమెంట్ ఫ్రెండ్గా ఉండడం ప్రాక్టీస్ చేస్తాను. అందువల్ల కూడా కొద్దిగా బిజీగా ఉన్నాను. ఏదైనా సరే చాలా మంచి సమావేశం. పిల్లలలో అంత స్ఫూర్తి, అంత ఆరోగ్యం ఉన్నట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా పాపని పుష్పేసిన పాప అభినందిస్తున్నాను. అట్లనే ఈ గ్రంథాలయ సంస్థకి భవిష్యత్తులో ఏ రకంగా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము. తప్పకుండా అభివృద్ధికి మేము ప్రోత్సాహం తెలియజేస్తున్నాను. తర్వాత మేడం గారు ఒకసారి అక్కడ కూర్చున్న విద్యార్థులు ప్యాషన్ అడిగారు. అది నేను వర్కౌట్ చేసి ఒక మంచి అకేషన్ చూసి అది కూడా మీకు ఏర్పాటు చేస్తాను మేడం. సో ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ గారు ఉన్నారు. వారికి ముందు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ వరకు చాలా దూరంగా ఉండేటండి, చాలా భయం. ఎప్పుడైతే 9th 10th క్లాస్ వచ్చాక మా టీచర్ నన్ను ప్రోత్సహించి స్టార్ట్ చేసి చదవడం అన్నాక కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెట్టి అలా చదువుకుంటూ వెళ్ళి గవర్నమెంట్ వెళ్ళాను. ఒకటే చెప్తా పిల్లలందరికీ, మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి లైబ్రరీలో మీరు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తే మీరు ఉన్నత చదువు వచ్చి మంచి స్థాయిలో ఉండగలుగుతారు. సో ఉన్న ఆపర్చునిటీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సోషల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తీసుకున్నాను. టీచర్ మేడం గారు, నేను ఇక్కడ 60 years బిఫోర్ ఆయన అప్పుడు ఎంతంటే మళ్ళీ 75 పైస్ మాకు స్టూడెంట్ 75 పైస్ ఇస్తే మీకు నేర్పుంటూ రిజిస్టర్ నేమ్ మనకు తీసుకెళ్ళిపోవచ్చు. My name is Tanusha. I am studying in 2nd class. My school name is Kendriya Vidyalaya number 2. Vidya Vikas garu ఈ కాంపిటీషన్స్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. విద్యా వికాస్ వాహిని కేశవరావు గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కారణం ఇలా పెడితే ఎంత బిజీగా ఉన్నామో వస్తారో ఒక అవసరంలో వాళ్ళకి నాకు వచ్చి నాకు సొంత ధన్యవాదాలు చదువుతున్నాను. అదే నా నోటిఫికేషన్లో రావడం మేడం గారు అంటే సరే స్నాక్స్ బిస్కెట్స్ బాగా తీసుకొచ్చారు అనమాట. అలాగే ఈ కార్యక్రమాలు ఇంత ఇదిగా చేయడం విద్యార్థి వికాస వాహిని సార్కి ఎంతో యాభై 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థి వికాస్ వాహిని సంస్థ విద్యార్థుల్లో గ్రంథాలయాల పట్ల ఆసక్తి అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఒక వీడియో ఎలక్యూషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. అందులో దానికి టైటిల్ అవర్ లైబ్రరీ, అంటే వాళ్ళు విజిట్ చేసే లైబ్రరీ కానీ వాళ్ళకి తెలిసిన లైబ్రరీని గురించి కానీ 5 నిమిషాలు 6 నిమిషాలు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ప్రసంగం చేసి దాంతోపాటుగా ఆ గ్రంథాలయాన్ని వివరాలు తెలియజేసే 2-3 ఫోటోలు కూడా పంపించినట్టయితే వీటి ఎంట్రీస్ అన్నిటినీ మేము వాల్యూ చేసి దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్, క్యాష్ ప్రైజెస్తో పాటు పిల్లలకు బుక్ ప్రైజెస్, మిగిలిన పార్టిసిపెంట్స్ అందరికి కూడా బుక్ ప్రైజెస్, సర్టిఫికెట్స్ ఇవ్వటం జరిగింది. అయితే మామూలుగా విద్యార్థి వికాస వాహిని ఆన్లైన్లో ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో విజేతలకి లోకల్ పిల్లలైతే వాళ్ళ స్కూల్లోనే వెళ్ళి వాళ్ళందరి ముందు, అంటే ఉపాధ్యాయుల ముందు, విద్యార్థుల ముందు వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు దూర ప్రాంతంలో ఉంటారు. ముఖ్యంగా ఈ పోటీలో కర్నూలు నుంచి 2 విజేతలు, మైలవరం నుంచి 2 విజేతలు ఉన్నారు. చీరాల నుంచి ఒక అమ్మాయి సెకండ్ ప్రైజ్ పొందింది. అయితే ఫస్ట్ ప్రైజు మన విజయవాడ ఠాకూర్ గ్రంథాలయాన్ని గురించి తనూష అనే అమ్మాయి చాలా చక్కగా మాట్లాడటంతో ఆ అమ్మాయికి ప్రథమ బహుమతి ఇచ్చాము. అయితే ఆ అమ్మాయి కోరిక మేరకు, అలాగే గ్రంథాలయ అధికారిని రమాదేవి గారి కోరిక మేరకు ఈరోజు ఆ అమ్మాయికి ప్రైజు ఈ గ్రంథాలయ ప్రాంగణంలోనే ఈ గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, ఇతర పుర ప్రముఖులు, ముఖ్యంగా ఈరోజు విచ్చేసిన వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చిన్నం రామకృష్ణ గారు, విజయవాడ ఆర్ట్ సొసైటీ సెక్రటరీ పి చిదంబరేశ్వరరావు గారు, రోటరీ లయన్స్ క్లబ్ విజయవాడ జోనల్ సెక్రటరీ మహమ్మద్ ఇస్మాయిల్ గారు, వారి సమక్షంలో, అలాగే రమాదేవి గారు, ఇతర పెద్దలు సమక్షం, టీచర్స్ సమక్షంలో ఈ పిల్లలకి ఈరోజు బహుమతి ప్రదానం చేసి సర్టిఫికెట్లు, పుస్తక బహుమతులు కూడా పంచడం జరిగింది. ఈరోజు విచ్చేసిన నా పేరు ధనుష. ప్రెసిడెంట్ చిన్నం రామకృష్ణ గారు, విజయవాడ పెద్దలు బహుమతులు కూడా పంచడం
జరిగింది. ఈరోజు విచ్చేసిన నా పేరు ధనుష. నేషనల్ ప్రెసిడెంట్ చిన్నం రామకృష్ణ గారు, విజయవాడ పెద్దలు బహుమతులు కూడా పంచడం జరిగింది. ఈరోజు విచ్చేసిన నా పేరు ధనుష. నేషనల్ ప్రెసిడెంట్ చిన్నం రామకృష్ణ గారు, విజయవాడ పెద్దలు బహుమతులు కూడా పంచడం